అందరికీ నమస్కారం. శ్రీలత డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం. భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనినే గీతోపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వం, ఆత్మతత్వం, జీవన గమ్యం, గమ్య సాధన యోగములు బోధింపబడినవి. భగవద్గీత మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధి చెందినవి. కానీ గీత ఒక ప్రత్యేక గ్రంథంగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథంలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీత యందు వేదాంత యోగ విశేషాలున్నాయి. భగవద్గీత మహాభారత యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దయాదులైన కౌరవ పాండవులు రాజా అధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునునికి రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపుల పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణునితో నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునుడికి అతని రథసారథి అయిన శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. అలాంటి పరమ పవిత్రమైన భగవద్గీతలో చాలామందికి తెలియని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏమిటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవద్గీత 700 శ్లోకాల గ్రంథం. ఈ 700 శ్లోకాల గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. గీత సారం మొత్తం తెలుసుకున్న వాళ్ళు తక్కువే. ఇక ఆ గీతలో అంతర్లీనంగా చెప్పిన దాన్ని ఆచరించే వాళ్ళు ఇంకా తక్కువ. అందుకే చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదే గీతలో ఇంకొక శ్లోకం ఉందనే విషయం. అంటే గీతలో 700 కాదు, 701 శ్లోకాలు ఉంటాయి. ఆ 701వ శ్లోకం ఏమిటి అనేది తెలుసుకుంటే వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఒక ప్రశ్న ఒక సమాధానం, లేదా ఒక ప్రశ్న 100 సమాధానాలు అయినా అది వినేవారికి సమంజసంగా ఉంటుందేమో కానీ అసలు ప్రశ్న అనేది లేకుండా కేవలం సమాధానం చెబితే వినేవాళ్లకు అనిపిస్తుంది అసలు ఇప్పుడు ఇది ఎందుకు చెప్పినట్టు, దేనికోసం చెప్పినట్టు అని. ఒక్క ప్రశ్నను వివరంగా తెలుసుకుంటే దానికి సమాధానం చాలా వరకు ప్రశ్నలోనే ఇమిడి ఉంటుందని తెలుస్తుంది. ఇది పెద్దలు చెప్పే మాట. అలాగే ఒక సమాధానాన్ని వింటే ఆ సమాధానం అర్థం చేసుకునే వారిని బట్టి బోలెడు ప్రశ్నలు పుడతాయి. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ప్రశ్న బుర్రలో మొలకెత్తవచ్చు. కాబట్టి ప్రశ్నకు తగ్గ సమాధానం రెండు ఉన్నప్పుడు ఇక విషయం ఎంతో స్పష్టతను కలిగి ఉంటుంది. మనం చెప్పుకుంటున్న భగవద్గీతలో 701వ శ్లోకం ఒక ప్రశ్న. ఆ ప్రశ్నను అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. శ్లోకం: ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవచ ఏతాద్విదేతుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. కృష్ణ, నీవు ఇదివరకు ప్రకృతి అని, పురుషుడు అని, క్షేత్రం క్షేత్రజ్ఞుడు అని, జ్ఞానం అని, జ్ఞేయం అని ఇలా వీటి గురించి చెప్పావు. నాకు ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ వాటన్నిటి గురించి వివరంగా చెప్పవా అని అడిగాడు అర్జునుడు. ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం ఈ 6 పదాలు వేదాంతంలో అక్కడక్కడ కనపడే సాంకేతిక పదాలు. ఈ 6 పదాలను అర్జునుడు చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా కృష్ణుడి నోటి గుండా విని ఉన్నాడు. కానీ వాటి గురించి అర్జునుడికి పరిపూర్ణమైన అవగాహన లేదు. అంటే ఇక్కడ అర్థమయ్యే విషయం ఒకటి ఉంది. ఎప్పుడు వింటూ ఉండటం వేరు, ఆ విన్న వాటిని గురించి వివరంగా తెలుసుకోవడం వేరు. చిన్నప్పటి నుండి పిల్లలు బడిలో చదువుకుంటారు, గాలి పీడనాన్ని కలిగిస్తుంది అనే విషయం. కానీ అది చదివితే వాళ్లకు కేవలం ఆ వాక్యం మాత్రమే తెలుస్తుంది, అంతే. పీడనాన్ని కలిగి ఉంటుంది అనేది వాళ్లకు నోటెడ్.
కానీ ఆ పీడనం ఎలా ఉంటుంది, అది ఏ విధంగా తన ప్రభావాన్ని చూపిస్తుంది, అసలు గాలి ఎలా పీడనాన్ని కలిగిస్తుంది, ఇవన్నీ పిల్లల పై తరగతులకు వెళ్ళే కొద్దీ ప్రాక్టికల్స్ ద్వారా అర్థం చేసుకుంటారు. అలాగే అర్జునుడు చిన్నప్పటి నుండి ఎన్నెన్నో విన్నాడు, కానీ అవన్నీ కేవలం వినడం వరకే సరిపోయాయి. అందుకే మళ్ళీ చెప్పమని కృష్ణుణ్ణి అడుగుతాడు. చాలామంది వ్యాఖ్యాతలు ఈ శ్లోకానికి వాక్యం రాయలేదు. జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారు కూడా ఈ శ్లోకానికి వాక్యం రాయలేదని పెద్దలు చెబుతారు. భగవద్గీత పూర్తిగా కృష్ణార్జున సంవాదం. అర్జునుడు ప్రశ్న అడిగితే కృష్ణుడు సమాధానాలు చెప్పడం. ఈ అధ్యాయంలో ఈ శ్లోకాలు తీసేస్తే అర్జునుడు ప్రశ్న అడగకుండానే కృష్ణుడు సమాధానం చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఈ శ్లోకం అవసరమైంది. సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.